అద్దంకి ఎప్పటి నుంచో అందని ద్రాక్ష పండులాగా ఉంది. దాన్ని గెలిపించి మన జగనన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు సరిగా పనిచేయటం లేదో వారిని ఏమనకుండా వారికి టైం చూసి వారికి ఉద్వాసన పలకటం, వారి ప్లేస్లో కొత్త ఇన్ఛార్జీలను తీసుకొచ్చి వారికి అదనపు బాధ్యతలు ఇచ్చే కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. అదే అద్దంకి నియోజకవర్గంలో పాని హనుమరెడ్డి ఈ మధ్య అద్దంకిలో చాలా సైలెంట్ గా ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడపాదడపా మాత్రమే ఆయన హాజరవుతూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో ఆయనకు ఉద్వాసన పలుకుతూ ఆయనకు చెక్కు పెట్టారు. అదేవిధంగా అందరూ ఊహించినట్టుగా కర్ణం బలరామకృష్ణమూర్తి అద్దంకి కాన్స్టిట్యున్సీలోకి ఇన్ఛార్జిగా వస్తారని భావించినా కూడా అంచనాలను తలకిందులుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక యువకుడైనటువంటి ఒక మంచి మాస్ లీడర్ అయినటువంటి, ఎందుకంటే డాక్టర్స్ వింగ్ విభాగంలో ఒక స్పోక్స్ పర్సన్ గా వ్యక్తిగా వైసీపీ పార్టీ అంటే బాగా దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఒక మంచి యువకుడైనటువంటి అశోక్ కుమార్ రెడ్డిని అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఒక మంచి యంగ్ బాస్ ను జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి పంపించడం జరిగింది. ఆయన పల్నాడు హాస్పిటల్స్ అధినేతగా, అదేవిధంగా డాక్టర్స్ వింగ్ కు సంబంధించినటువంటి ఒక యువ కమ్మనేతను అద్దంకి నియోజకవర్గంలో బరిలో దింపే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రాబోయే రోజుల్లో అద్దంకిలో వైసీపీని మళ్ళీ పునరుత్తేజం చేయాలి. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ అశోక్ కుమార్ కు అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ దాదాపుగా ఎక్కువ పర్సెంట్ కూడా కమ్మ నేతలే అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి సందర్భాలు. అదేవిధంగా ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గతంలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా 2024 ఎన్నికల్లో మాత్రం ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా బరిలోకి దించారు. అయితే 2024లో ఓటమి తర్వాత వైసీపీ మరింత దూకుడు పెంచాలనే ఉద్దేశంతో అద్దంకి నియోజకవర్గంలో ఒక మంచి యువకుడైనటువంటి కమ్మ నేతను తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయనకు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా శుభాభినందనలు వెలువడుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో యువరక్తం అక్కడ ఎలా పనిచేస్తుందో వెయిట్ అండ్ సీ. అలాంటి యువకుడు అద్దంకి నియోజకవర్గంలో వైసీపీని రెపరెపలాడిస్తానని, అదేవిధంగా వైసీపీ జెండాను అద్దంకిలో రెపరెపలాడించి అద్దంకి నియోజకవర్గంలో అద్దంకిలో గెలిచి దాన్ని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని ఆయన చెప్పడంతో ఇప్పుడే అద్దంకి నియోజకవర్గంలో పూనకాల్ లోడింగ్ అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పటి నుంచే అక్కడ ఒక ఉత్సాహం వైసీపీ నాయకులు కార్యకర్తలు మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.